హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చ్ 2025 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి క్విక్ గా అయితే మాట్లాడేసుకుందాం. సో కొత్త ఇనిషియేటివ్ మన ఛానల్ నుంచి, మన యాప్ నుంచి మనకి ఇదేంటంటే ఫ్రీగా ఇక మీద మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్. ఇది కేవలం ఒక రైల్వేకనే కాదు, రైల్వేకి, ఎస్ఎస్సికి, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాంటి మల్టిపుల్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ మనం వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో దీంట్లో మీకు ఫ్రీ పీడిఎఫ్ దొరుకుతుంది, ఓకేనా? పీడిఎఫ్ ఫ్రీగా దొరుకుతుంది, ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఉంటాయి. అలాగే మీరు ఇది ఎగ్జామ్ కూడా రాయొచ్చు ఫ్రీగా ఇవన్నీ కూడా. అండ్ మీ ర్యాంక్ వేరే వాళ్ళతో కంపేర్ కూడా చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళతో. సో ఎవరు ఎన్ని కరెంట్ అఫైర్స్ ఎంతవరకు నేర్చుకున్నారు, మీ పొజిషన్ ఏంటి అన్నది ఫ్రీగా తెలుసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో మరి ఇవన్నీ మనం యాక్సెస్ చేయాలి అంటే సింపుల్గా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఏం మనీ పే చేయక్కర్లేదు, ఫ్రీగానే ఇక్కడ మీకు థర్డ్ది కరెంట్ అఫైర్స్ అని చూపిస్తుంది, చూసారా? దాని మీద మీరు క్లిక్ చేస్తే మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ మీకు మార్చ్ మంత్ అయితే ఉంది, ఫ్యూచర్లో మీకు మిగతావి కూడా యాడ్ చేస్తాం అనమాట. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ అక్కడ దొరుకుతుంది. అక్కడ మీకు వీడియో, ఓకేనా? మంత్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్, అలాగే ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, షార్ట్ గా మనం మాట్లాడేసుకుందాం మంత్లీ కరెంట్ అఫైర్స్ ని, త్వరగా మార్చికి సంబంధించి కవర్ చేసుకుందాం, ఓకేనా? రీసెంట్ గా మనకి సెబీకి సంబంధించిన చైర్మన్ అయితే కొత్తగా అపాయింట్ అయ్యారు, 11th చైర్మన్ ఈయన. సో ఈ వీళ్ళలో ఆప్షన్స్ అజయ్ సేత్, రాజీవ్ గౌబా, వీళ్ళల్లో ఎవరు మనకు ఆన్సర్ అంటే టూహిన్ కంటా పాండే. ఈయన ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ అనమాట. ఓకే, సెబీకి సంబంధించిన చైర్మన్ గా చేయకముందు ఫైనాన్స్ సెక్రటరీ. సో రీసెంట్ గా ఈయన అయితే మనకి అపాయింట్ అయ్యారు, ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడొచ్చు ఆయన్ని. ఓకే, అండ్ సెబీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేటప్పటికి 1988కే ఎస్టాబ్లిష్ అయినా కూడా 1992కి మీకు దీనికి సంబంధించి స్టాట్యూటరీ బాడీ పవర్స్ అయితే వచ్చాయి. ఎగ్జామ్ లో అడుగుతారు సెబీ ఏంటి మీకు కాన్స్టిట్యూటివ్ బాడీయా ఇట్లాగా. సో దానికి సంబంధించిన ఇయర్ కూడా ఎప్పుడు వచ్చింది అంటే కూడా స్టాట్యూటరీ బాడీ అన్నది 1992 అనమాట. అండ్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబైలో. ఓకే, సో ఇలా ఓవరాల్ గా మనం కవర్ చేసుకుందాం ప్రతి కరెంట్ అఫైర్ ని క్విక్ గా. ఓకే, సో ఇలాగే మిగతా కరెంట్ అఫైర్స్ అంటే మిగతా మంత్స్ కూడా కవర్ చేసుకుందాం. ముందు ఇంకా మీకు బెటర్గా ఏమైనా చేయగలిగితే నేను ఆ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గా మనకి ఫైనాన్స్ సెక్రటరీ అయితే చేంజ్ అయ్యారు అనమాట, కొత్తగా ఒకళ్ళు అపాయింట్ అయ్యారు. ఎందుకంటే మనకి టూహిన్ కంటా పాండే గారు ఇప్పుడు మనకి సెబీకి సంబంధించిన చైర్మన్ అయిపోయారు కాబట్టి న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఈయన ఇంతకు ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన కాదు. సో మరి ఆన్సర్ ఎవరు అంటే అజయ్ సేత్. ఓకే, అజయ్ సేత్ అనే ఆయన ఆన్సర్ అనమాట. ఈయన మనకి సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కి ఉండేవాళ్ళు, ఇప్పుడు మనకి ఫైనాన్స్ సెక్రటరీ అయితే అయ్యారనమాట. సో ఇంతకు ముందు టూహిన్ కంటా పాండే ఉండేవారు, ఇప్పుడు ఆయన లేరు. ఓకే, ఆయన మనకి సెబీకి చైర్మన్ అయిపోయారు. రీసెంట్ గా మనకి నరేంద్ర మోడీ గారికి ప్రైవేట్ సెక్రటరీగా ఒకళ్ళు ఐఎఫ్ఎస్ అయ్యారనమాట. ఆవిడ పేరు ఏంటి అంటే మీకు నిధి తివారీ. ఓకే, ఈవిడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట. రీసెంట్ గా ప్రైవేట్ సెక్రటరీ టు పిఎం మోడీ అయితే అపాయింట్ అయ్యారు. ఓకేనా, ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సంబంధించి చైర్మన్ గా ఎవరు ఎలక్ట్ అయ్యారు? ఓకే, చల్లా శ్రీనివాసులు శెట్టి అయితే అయ్యారనమాట. ఈయన ఎస్బీఐకి సంబంధించిన చైర్మన్. ఓకేనా, ప్రీవియస్లీ ఎస్బీఐకి సంబంధించిన చైర్మన్, ఈయన రీసెంట్ గా ఐబీఏ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యారనమాట. ఓకే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నీతి ఆయోగ్ ఫుల్ టైమ్ మెంబర్. వీళ్ళల్లో నీతి ఆయోగ్ ఫుల్ టైమ్ మెంబర్ కింద ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే మనకి రాజీవ్ గౌబా. ఈయన మనకి 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది మీకు అడగరు అనమాట. ఓకే, సో ఇది మీకు అంత అవసరం లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఫార్మర్ గా క్యాబినెట్ సెక్రటరీగా కూడా చేశారు ఇంతకుముందు, అలాగే యూనియన్ హోమ్ సెక్రటరీగా కూడా చేశారు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి నీతి ఆయోగ్ ఫుల్ టైమ్ మెంబర్ గా అపాయింట్ అయింది ఎవరు? రాజీవ్ గౌబా. ఓకే, ఈయనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మీరు ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు, ఈ బిట్స్ ని ప్రాక్టీస్ చేయాలి అంటే కూడా మన యాప్ లో ఫ్రీగా చేయొచ్చు. చెప్పా కదా, ఆ కోర్సులోకి వెళ్ళి ఫ్రీగా రాసేయండి. ఓకే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఎండి ఆఫ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎవరు మనకి సిఎండిగా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు అంటే మనకి వికాస్ కౌశల్. మనకి విక్కీ కౌశల్ ఇది తెలుసు కదా, హీరో పేరు. సో ఆ పేరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా పెట్టేయచ్చు, వికాస్ కౌశల్. ఓకేనా, ఈయన 5 year టర్మ్ ఉంటుంది ఇంకా ఈయనకి. ఓకే, రీసెంట్ గా మనకి ఒరిస్సాకి సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే చేంజ్ అయ్యారన్నమాట. ఎవరు?
ఓకే, సో ఒరిస్సాకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరు అంటే మనకి హరీష్ టాండన్ అనమాట. ఓకేనా, సింపుల్ గా ఒరిస్సాకి సంబంధించిన చీఫ్ జస్టిస్ గా రీసెంట్ గా అపాయింట్ అయితే అయ్యారు. అంతవరకు సరిపోతుంది. ఓకే, బిట్ ఎంత కావాలో అంతే చెప్పాను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం యాడ్ చేయొచ్చు, కానీ మనకి ప్రిపరేషన్కి లేట్ అయిపోద్ది. ఒక మంతే మనం 3-4 అవర్స్ చదువుతూ ఉంటే మనం అలా 12 months చదవాలి కదా, సో ఎక్కువ ఫోకస్ చేయలేం. సో షార్ట్గా ఎంతవరకు అవసరం అంతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ స్వోర్న్ ఇన్ యాజ్ న్యూ ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియాకి మనకి కొత్తగా ఛాన్సలర్ అయితే ఎవరు అయ్యారు అన్నైతే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి క్రిస్టియన్ స్టోకర్ అయితే అయ్యారు అనమాట. ఓకేనా, రీసెంట్ గా ఆయన 3rd March 2025 బికేమ్ న్యూ ఛాన్సలర్. ఆస్ట్రియాకి సంబంధించి న్యూ ఛాన్సలర్ అయితే అయ్యారు అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. వీళ్ళలో ఎవరు అయ్యారు అంటే యాక్చువల్గా స్టూవర్ట్ యంగ్ అయితే అయ్యారు అనమాట మార్చికి సంబంధించి. కానీ తర్వాత మనం ఆల్రెడీ ఏప్రిల్ దాటేసాం కాబట్టి తర్వాత మనకి కమలా పరిషత్ బిసేసర్ ఈవిడైతే ఇప్పుడు ప్రజెంట్ పిఎంగా ఉన్నారు కాబట్టి ఈవిని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో మార్చిలో అయితే స్టూవర్ట్ యంగ్ అయితే అయ్యారు, బట్ ఇప్పుడు మాత్రం ఈవిడ కమలా అయితే అయ్యారు అనమాట. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాగో కైండ్ ఆఫ్ కరేబియన్ కంట్రీ. ఓకేనా, నెక్స్ట్ కెనడాకి సంబంధించి రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ 24th ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఎన్నిక అయ్యారు అంటే మార్క్ జోసెఫ్ కార్నీ. ఈయన 24th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. ఇంతకుముందు జస్టిన్ ట్రూడో ఉండేవారు, మీకు ఐడియా ఉండే ఉంటది ఈయన మార్క్ కెన్రీ అంటే. నెక్స్ట్ మనకి రీసెంట్ గా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ USA ఒకళ్ళు అపాయింట్ అయ్యారు. నార్మల్ గా అయితే మనకి USA లో మనకి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అయినప్పుడు అంత ఇంపార్టెంట్ బిట్ కాదు, కానీ ఇది మనకి ఇండియన్ అయ్యారు అనమాట. అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరంటే జై భట్టాచార్య. ఓకేనా, ఈయన మనకి జై భట్టాచార్య అయితే రీసెంట్ గా ఇండియన్ ఆరిజిన్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి సంబంధించి డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మనకి ఉరుగ్వేకి సంబంధించిన ప్రెసిడెంట్ గా రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. నేను ఆప్షన్స్ కూడా కావాలనే దీనిలోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన దానిలోంచి ఇచ్చాను. కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే మీరు వేరే వాటిల్లో కూడా ఈ ఆప్షన్స్ ని చూస్తారు అనమాట. అంటే వేరే క్వశ్చన్స్ కి ఇవి ఆన్సర్స్, రైట్ ఆన్సర్సే. సో కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు కరెక్ట్గా పెట్టాలి అని నేను ఆ టైప్లో ఇచ్చాను, అంటే ప్రాక్టీస్ బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎమాండో ఓర్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఉరుగ్వే అనమాట. ఓకేనా, సో ఈయన లెఫ్టిస్ట్ లీడర్, ఫార్మర్ మేయర్ కూడా, బట్ అదంతా మనకు అనవసరం. మెయిన్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఉరుగ్వే కింద ఇప్పుడు ఈయన ఎన్నికయ్యారు, ఎమాండో ఓర్సీ. నెక్స్ట్, రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో ఈజీగా పెట్టేస్తారు మీలో చాలా మంది, ముఖేష్ అంబానీ. ఓకే, సో ఈయన నెట్ వర్త్ వచ్చేటప్పటికి 86.9 బిలియన్. ఓకే, మిలియన్ కాదు, బిలియన్. ఓకేనా, సో చాలా కంట్రీస్ కి జీడిపి కూడా అంత ఉండదు కొన్ని కంట్రీస్ కి. నెక్స్ట్, ఇండియాస్ 3rd రిచెస్ట్ పర్సన్. ఇంపార్టెంట్, ఎందుకంటే ఉమెన్ అంటే తర్వాత ఈవిడ ఈ ఉమెన్స్ లో ఫస్ట్ కూడా. ఓకే, రోష్ని నాడార్ మల్హోత్రా. ఓకేనా, రోష్ని నాడార్ మల్హోత్రా యాక్చువల్ గా HCL టెక్ అండ్ ఇన్ఫో సిస్టమ్, అంటే మనకి HCL సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, దానికి సంబంధించిన ఓనర్ లాగా అనమాట. సో ఆవిడ మనకి 3rd రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, ఉమెన్స్ లో ఫస్ట్ రిచెస్ట్. ఓకేనా, విచ్ కంట్రీ మనకి రెమిటెన్స్ విషయంలో ఇండియాకి ఎక్కువ డబ్బులు ఫారెన్ నుంచి ఏ దేశం నుంచి మనకు వస్తున్నాయి ఫండ్స్ అంటే కూడా ఇప్పుడు మన వాళ్ళు జాబ్ చేస్తుంటారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి మనీ పంపిస్తారు కదా, దాన్ని రెమిటెన్స్ అంటారు అనమాట. సో అలా పంపిస్తున్న వాటిల్లో లార్జెస్ట్ సోర్స్ ఏ కంట్రీ అంటే మనకి USA అనమాట. ఓకే, సెకండ్ UAE. ఓకే, ఫస్ట్ మనకి 27.7% షేర్ USA నుంచే వస్తుంది, 19% UAE నుంచి వస్తుంది. ఓకే, USA మనకి రైట్ ఆన్సర్. ఓకే, RBI రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్ లో ఇది మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, రీసెంట్ గా సహకార్ ట్యాక్సీ అని అమిత్ షా ఒక యూనిక్ కాన్సెప్ట్ ని అనౌన్స్ చేశారనమాట. సో ఇది ఏంటి అంటే బేసిక్ గా ఓలా ఊబర్ ఉంది కదా, వాటిలాగే ఇది కూడా ఒక యాప్ అనుకోవచ్చు. ఇందులో మీరు బుక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే దీనిలో వచ్చే ప్రాఫిట్స్ అన్నవి డైరెక్ట్ గా డ్రైవర్స్ కి వెళ్ళిపోతాయి. బిజినెస్ మెన్ ఎవరు ఉండరు, డైరెక్ట్ గా డ్రైవర్కి వెళ్ళిపోద్ది మీరు బుక్ చేసుకునే అమౌంట్. సో ఇది ఒక కోఆపరేటివ్ రైడ్ హైలింగ్ సర్వీస్ అనొచ్చు, లైక్ ఊబర్ అండ్ ఓలా లాగే. ఓకేనా, సో ఇది మనకు అమిత్ షా గారు అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు ఉమెన్ డ్రైవర్స్ గురించి కాదు, ఫ్రీ రైడ్ ఫర్ రూరల్ ఏరియాస్ కాదు, బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, రన్ యాజ్ కోఆపరేటివ్ బెనిఫిటింగ్ డ్రైవర్స్. ఓకే, డ్రైవర్ కి బెనిఫిట్ అయ్యే ఒక కోఆపరేటివ్ ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్, విచ్ కంపెనీ బిగాన్స్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్. వీటిలో ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ ట్రయల్ ఎవరు ట్రై చేస్తున్నారు, ఎవరు మనకి స్టార్ట్ చేశారు అంటే టాటా మోటార్స్ అనమాట. ఓకే, టాటా మోటార్స్ మనకి రీసెంట్ గా
ఇది కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఒక పార్ట్. దీనికి సంబంధించిన ఫండ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఫండ్ చేసింది ఈ ప్రాజెక్ట్ ని. అండ్ ఇది చేస్తుంది ఎవరు? టాటా మోటార్స్ అనమాట. సో దట్ ఏంటంటే మనకి హైడ్రోజన్ వాడటం ద్వారా ఎమిషన్స్ ని తగ్గించవచ్చు, అంటే పొల్యూషన్ ని తగ్గించవచ్చు అనమాట. అల్టిమేట్ గా ది మెయిన్ బెనిఫిట్. నెక్స్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ ఇండియాలో ఎక్కడ ఉంది అంటే వాంతారా. అని దీన్ని ఎవరు మనకి ఇనాగ్రేట్ చేశారు అంటే మోడీ గారు రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు. బట్ ఇది ఎక్కడ వంతారాకి ద నేమ్ వంతారా అయితే ఎక్కడ ఉంది యాక్చువల్ గా అంటే ఇది మీకు జామ్నగర్, గుజరాత్. మీరు అంబానీకి సంబంధించి రీసెంట్ గా ఒక మ్యారేజ్ అయితే జరిగింది కదా, అనంత్ అంబానీ. అక్కడ మీరు వెన్యూ అయితే చూడొచ్చు, ఈ జామ్నగర్ లోనే జరిగిందనమాట. ఇక్కడే మనకి లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ, రిహాబ్ అండ్ కన్జర్వేషన్ సెంటర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్, రీసెంట్ గా మనకి మోడీ గారు ఈ సెన్సెస్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రివరైన్ డాల్ఫిన్ సెన్సెస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి ఎన్ని డాల్ఫిన్స్ అయితే పాపులేషన్ ఉంది అంటే 6327 అనమాట. ఓకేనా, ఇది పిఎం మోడీ గారు రీసెంట్ గా లాంచ్ చేశారు. 7th నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మీటింగ్ లో ఇది లాంచ్ అయితే చేశారు, మీరు చూడొచ్చు. అండ్ యూపీ రికార్డ్స్ హైయెస్ట్ నెంబర్స్. దీనిలో హైయెస్ట్ ఏ స్టేట్ ఉంది అంటే యూపీకి హైయెస్ట్ ఉన్నాయన్నమాట. తర్వాత మీకు బీహార్ ఇవన్నీ వస్తాయి. బట్ ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ రివరైన్ డాల్ఫిన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? మనకి యూపీలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ 58th టైగర్ రిజర్వ్ గా దేన్ని డిక్లేర్ చేశారు ఇక్కడ ఉన్న వాటిల్లో అంటే మాధవ్ నేషనల్ పార్క్ అనమాట. ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది మనకి 9th టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో. ఓకేనా, సో ఇది శివపురి అనే డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది మధ్యప్రదేశ్ లో. మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ అయితే ఇది అనౌన్స్ చేశారు అనమాట, మాధవ్ నేషనల్ పార్క్. ఇది మనకి ఇండియా పరంగా చూసుకుంటే 58th, బట్ మనకి మధ్యప్రదేశ్ విషయంలో చూసుకుంటే 9th టైగర్ రిజర్వ్. ఓకే, నెక్స్ట్, ఆపరేషన్ బ్రహ్మ అంటే ఏంటని అడుగుతున్నారు. ఆపరేషన్ బ్రహ్మ అన్నది మనకి రీసెంట్ గా మయన్మార్ తర్వాత థాయిలాండ్ లో ఎర్త్ క్వేక్స్ అయితే వచ్చినాయి. ఓకే, మెయిన్ గా మయన్మార్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే అయింది, ఈవెన్ థాయిలాండ్ కూడా అయింది. బట్ ఇక్కడ మనకి ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు వేరే దేశాలు హెల్ప్ కు పంపిస్తాయి కదా, సో అటువంటి ఒక ప్రాజెక్టే ఆపరేషన్ బ్రహ్మ అనమాట. సో ఇందులో మనం 15 tons ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ ని మయన్మార్ కి డెలివర్ చేసాం. మయన్మార్ థాయిలాండ్ లో వచ్చిన ఎర్త్ క్వేక్స్ కి మెయిన్ గా ఇది మనం చేసాం అనమాట. నెక్స్ట్, ఇక్కడ మనకి టెంట్స్, మీల్స్, మెడిసిన్స్ ఇటువంటివి అన్ని ప్రొవైడ్ చేశారు. ఇండియాస్ రీసెంట్ ఎంఆర్ఐ డెవలప్మెంట్ ఏంటి అంటే మనకి యాక్చువల్ గా ఎంఆర్ఐ మిషన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఎంఆర్ఐ మిషన్ అయితే తయారు చేశారు అనమాట. ఇది మనకి ఎంఆర్ఐ ఎయిమ్స్ ఢిల్లీలో అయితే ఇన్స్టాల్ చేశారు, న్యూఢిల్లీలో. ఓకేనా, అంటే మన సొంతంగా మనం ఒక ఎంఆర్ఐ మిషన్ ఫస్ట్ టైం తయారు చేసాం అనమాట. ఓకేనా, దీనివల్ల ఇక మీద కాస్ట్ అండ్ ఇంపోర్ట్ మీద ఫుల్ గా డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు, అండ్ కాస్ట్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఎయిమ్స్ న్యూఢిల్లీ. హూ ఈస్ హెడింగ్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ స్టూడెంట్ మెంటల్ హెల్త్. అయితే రీసెంట్ గా మనకి స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ గురించి చాలా మంది అయితే సూసైడ్స్ చేసుకుంటున్నారు కదా, దానికి సంబంధించి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒకటి మనకి సుప్రీంకోర్టు కమిషన్ అయితే వేయమని చెప్పింది. దానికి సంబంధించి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఏంటంటే మనకి ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జి, ఆయన హెడ్ చేస్తున్నారు ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ స్టూడెంట్ మెంటల్ హెల్త్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి నేమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 3rd ఎడిషన్ ఆఫ్ సోర్సెక్స్? సోర్సెక్స్ 3rd ఎడిషన్ పర్పస్ ఏంటి? అసలు సోర్సెక్స్ మనకి మెయిన్ గా ఎందుకు చేస్తారంటే గ్లోబల్ ప్లేయర్స్ తో ఇండియన్ కంపెనీస్ కి ఒక దగ్గరికి తీసుకురావడానికి చేస్తారనమాట. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన ఇండియన్ కంపెనీస్ ని పరిచయం చేయడానికి, టు కనెక్ట్ గ్లోబల్ బయర్స్ విత్ ఇండియన్ కంపెనీస్. ఇదే ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్. ఎక్కడ జరిగింది ఇప్పుడు ఈవెంట్ అంటే యశోభూమి న్యూఢిల్లీ. ఓకేనా, అక్కడ జరిగింది. దీనిలో మనకి ఏంటంటే ఇండియన్ బ్రాండ్స్ ని బూస్ట్ చేయడం ఇది మెయిన్ పర్పస్. నేమ్ గుర్తుపెట్టుకోండి, సోర్సెక్స్. ఇది 3rd ఎడిషన్ ఈ ఇయర్ జరిగింది. రీసెంట్ గా మనకి 4th ఎడిషన్ ఆఫ్ స్నో మ్యారథాన్ అన్నది జరిగింది లాహోల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మనకి ప్లేస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, లాహోల్. ఓకే, లాహోల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ లో మనకి 4th ఎడిషన్ ఆఫ్ స్నో మారథాన్ అయితే జరిగింది. దీనికి సంబంధించిన హైలైట్ ఆర్ యూనిక్ పాయింట్ ఏంటి అంటే ఇది మనకి వరల్డ్స్ హైయెస్ట్ స్నో మ్యారథాన్. ఓకేనా, ఏషియాస్ ఓన్లీ స్నో మ్యారథాన్, అలాగే వరల్డ్స్ హైయెస్ట్ స్నో మ్యారథాన్. ఓకే, అంటే చాలా ఎత్తులో జరుగుతున్న ఈవెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ మనకి 2 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కి రీసెంట్ గా నవరత్న స్టేటస్ అయితే వచ్చింది. 2 కూడా ఇండియన్ రైల్వేకి రిలేటెడే, కంప్లీట్ గా ఇండియన్ రైల్వే అని చెప్పలేం కానీ బట్ రిలేటెడ్. IRCTC అండ్ IRFC ఈ 2 ఏంటి దాని నేమ్స్ అంటే
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ఉంది కదా అది, అండ్ తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ రెండింటికి మనకి నవరత్న స్టేటస్ అయితే ఇచ్చారు. సో 25th రెస్పెక్టివ్గా అంటే ఐఆర్సిటిసి 25th, 26th ఐఆర్ఎఫ్సి. ఓకేనా? సో ఈ రెండు. సో మీకేమనిపిస్తుంది? వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఇంకా ఎక్కువగా మీకు ఇటువంటి గుడ్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకొస్తాం. ఓకేనా? సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఎక్కడ జరిగింది అంటే మీరు సింపుల్, ఇది ఎక్కడ జరిగింది అంటే ఐఐఎస్సి. ఓకే, మనకి ఎలక్ట్రానిక్ సిటీ అంటారు కదా బెంగళూరు. సో ఐఐఎస్సి బెంగళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు నేషనల్ సైన్స్ సెమినార్ కాంప్లెక్స్లో అయితే జరిగిందనమాట. మరి డేట్తో పెద్ద మనకు అంత అవసరం ఉండదు, కానీ ఇవి ఇంపార్టెంట్. అంటే తర్వాత ఎందుకు ఇదంటే సెమీ కండక్టర్స్ విషయంలో మనం సెల్ఫ్ రిలయంట్గా ఎవరి మీద ఆధారపడకుండా ఫ్యూచర్లో అయ్యేలాగా దాని గురించి అనమాట. ఓకే, ఇది నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో అనమాట. ఓకే, బెంగళూరులో అయితే జరిగింది ఐఐఎస్సి దగ్గర. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ ఎక్కడుంది? గురుగ్రామ్ అనమాట. ఓకే, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 ఎక్కడ జరిగింది? ఓకే, విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ. ఓకేనా? ఇది మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అయితే ఇనాగ్రేట్ చేశారు. మెయిన్ ఫోకస్ ఏంటి? మన ఎన్విరాన్మెంట్ లీగల్వి లాస్ గురించి, అవి ఎలా ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్స్ గురించి మనకి ఇక్కడ మెయిన్ గోల్ డిస్కషన్ అయితే ఉంటుంది అనమాట. మార్చ్ 29th అయితే ఇది జరిగింది. మెయిన్ గా విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ 10th ఎడిషన్ ఆఫ్ రైసైనా డైలాగ్ 2025 కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చారంటే పిఎం ఆఫ్ న్యూజిలాండ్ క్రిస్టోఫర్ లగ్జన్. ఓకేనా? క్రిస్టోఫర్ లగ్జన్ అయితే వచ్చారు అనమాట. అండ్ దీనికి సంబంధించిన థీమ్ కూడా ఇంపార్టెంట్, కాలచక్ర పీపుల్ పీస్ ప్లానెట్. ఓకే, సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? మనకి ఇది పిఎం మోడీ ఇనాగ్రేట్ చేశారు. సో ఓవరాల్ గా ఏదైనా బిట్ రావచ్చు, మనం అడిగిందే బిట్ ఇస్తారని కాదు, మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం కదా కొన్ని వాటికి, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ చూస్తే నార్త్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నది స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే మీకు గోరఖ్పూర్, హర్యానా. ఇది ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ మనకి నార్త్ ఇండియాలో గోరఖ్పూర్, హర్యానాలో అయితే పెట్టబోతున్నారు. జితేంద్ర సింగ్ యూనియన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఇది. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది, ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్. దానికి సంబంధించి థీమ్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. సో దేని గురించి మాట్లాడుతుంది ఇది అంటే ఉమెన్స్ రోల్ ఇన్ ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్. అంటే మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ లో ఉమెన్స్ రోల్ ఏంటి అన్న దాని గురించి ఫోకస్డ్ గా మాట్లాడుద్ది, ఉమెన్ కాంట్రిబ్యూషన్ గురించి ఎకనామిక్ టర్మ్స్ లో. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ నేమే చూడొచ్చు, ఫ్రమ్ బారోవర్స్, మనం అప్పు చేసే వాళ్ళ దగ్గర నుంచి బిల్ చేసే స్థాయికి ఎదిగారు అన్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా ర్యాంక్డ్ యాజ్ 4th లార్జెస్ట్ గ్లోబల్ వెల్త్ హబ్ ఆఫ్టర్. మనకి ఇండియా రీసెంట్ గా రిపోర్ట్ లో మనకి 4th లార్జెస్ట్ గ్లోబల్ వెల్త్ హబ్ గా అయిందన్నమాట. మనం 4th ఉన్నామంటే మన ముందు ఇంకా ముగ్గురు ఉన్నారనే కదా, ఎవరా ముగ్గురు? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ కొంచెం తప్పించినట్టు ఉన్నారు. యుఎస్ఏ, చైనా, జపాన్, యుఎస్ఏ, చైనా, యూకే, యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, యుఎస్ఏ, చైనా, రష్యా. ఓకే, సో ఇవి మనం ఆప్షన్స్ అనుకుంటే ఇప్పుడు మనకి ఏది రైట్ ఆన్సర్ అంటే యుఎస్ఏ, చైనా, జపాన్. ఓకే, మనకంటే ముందు లార్జెస్ట్ గ్లోబల్ వెల్త్ హబ్ గా అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి 19th వెల్త్ రిపోర్ట్ 2025. అండ్ ఇది ఎవరు ఇచ్చింది అంటే మనకి నైట్ ఫ్రాంక్, అంటే లండన్ కి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్. ఓకే, అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి యుఎస్ఏ, చైనా, జపాన్ మనకంటే ముందైతే ఉంది, జర్మనీ లేదు, ఇండియా 4th ప్లేస్ లో అయితే ఉంది. హూ ఇనాగ్రేటెడ్ ద 7th యాక్ట్ ఈస్ట్ బిజినెస్ షో? ఓకేనా, యాక్ట్ ఈస్ట్ బిజినెస్ షో ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా అన్ని నార్త్ ఈస్ట్ వే ఇచ్చారు, సో మీరు అంత ఈజీగా గెస్ చేయలేరు. బట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మేఘాలయ సీఎం కొర్నాడ్ సంగ్మా. ఓకేనా, ఎక్కడ? షిలాంగ్ లో. ఓకే, షిలాంగ్ మేఘాలయ క్యాపిటల్. సో అక్కడ అనమాట. ఇక్కడ ఏంటంటే బిజినెస్ ని కనెక్టివిటీ ఇన్ నార్త్ ఈస్ట్. ఓకేనా, సో దాన్ని మనకి ప్రమోట్ చేయడానికి ఇదైతే కండక్ట్ చేస్తున్నారు అనమాట, మేఘాలయ సీఎం కొర్నాడ్ సంగ్మా. ఓకే, సాహిత్య అకాడమీ. ఓకే, రీసెంట్ గా మనకి ఆర్గనైజ్ చేసింది వీటిల్లో ఒకటి ఏంటది అంటే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్. ఓకే, ఏషియాస్ లార్జెస్ట్ లిటరరీ ఫెస్టివల్ ఇది. ఓకేనా, సో లిటరేచర్ కి రిలేటెడ్ ఒక ఫెస్టివల్ లాగా చేస్తుంది. ఏంటి మనకి? సాహిత్య అకాడమీ. ఎక్కడ అంటే రబీంద్ర భవన్, న్యూఢిల్లీ. నెక్స్ట్
బ్రిక్స్ కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ఉంది కదా, దానిలో 9th మెంబర్గా ఒక కంట్రీ అయితే జాయిన్ అయింది. ఏం కంట్రీ? సో ఆల్రెడీ మీకు తెలుసు బ్రిక్స్ లో బ్రెజిల్ అయితే ఉంది, సౌత్ ఆఫ్రికా అయితే ఉంది. మరి రీసెంట్ గా జాయిన్ అయింది ఏంటి అంటే ఇండోనేషియా అనమాట. ఓకే, ఇండోనేషియా హ్యాస్ అగ్రీడ్ టు జాయిన్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇట్ విల్ బి ద 9th మెంబర్ అనమాట ఇది మనకి. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించిన ప్రెసిడెంట్ పేరు డిల్మా వానా రోసెఫ్. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ టు ఎలెక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ గా అయ్యింది ఎవరు అంటే క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వేకి సంబంధించిన ఆవిడ. ఈవిడ ఏంటంటే 2 times ఒలింపిక్ స్విమ్మింగ్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఓకే, జింబాబ్వే స్పోర్ట్స్ మినిస్టర్ గా కూడా చేశారు. ఈవిడ 10th ప్రెసిడెంట్ ఆఫ్ IOC గా ఇప్పుడు మనకి ఎన్నికయ్యారు అనమాట, క్రిస్టీ కోవెంట్రీ. విచ్ కంట్రీ డిస్కవర్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ వైట్ హైడ్రోజన్? ఓకే, మనకి వైట్ హైడ్రోజన్ డిపాజిట్స్ అయితే దొరికాయి. వాల్యూ చూడండి 92 ట్రిలియన్, బిలియన్ కాదు ట్రిలియన్. ట్రిలియన్ అంటే చాలా చాలా ఎక్కువ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దాని మీద పోలిస్తే అంటే మనం అంబానీ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికన్నా చాలా ఎక్కువ. ఓకే, సో ట్రిలియన్ అంటే దేశాలకు సంబంధించిన GDP ట్రిలియన్స్ లో మాట్లాడతారు. 92 ట్రిలియన్ అంటే చాలా చాలా ఎక్కువ అమౌంట్ అన్నమాట, లక్షల కోట్లు అనుకోవచ్చు. సో ఏ దేశంలో దొరికింది వైట్ హైడ్రోజన్ డిపాజిట్ అన్నది అంటే ఫ్రాన్స్ అనమాట. ఓకేనా, సో ఇది మోసెల్లి రీజియన్ దగ్గర అయితే దొరికింది ఫ్రాన్స్ లో. ఓకే, 46 మిలియన్ టన్స్ ఉంటుంది. ఓకే, దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే CO2ని ఎమిట్ చేయదు, అండ్ అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవసరం లేకుండా ఇది మనం ప్రొడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్, విచ్ 2 countries signed a peace treaty ending in నగోర్నో కారాబాక్ అనే ప్లేస్ అయితే ఉందన్నమాట. నగోర్నో కారాబాక్ ఇదేంటంటే మనకి యాక్చువల్ గా ఇది అజర్బైజాన్ అనే దానిలోనే, ఇంటర్నేషనల్ గా అయితే అజర్బైజాన్ లో ఉందనే గుర్తిస్తారు ఈ ప్లేస్ ని. కానీ ఇది మనకి అర్మేనియన్ సెపరేటిస్ట్ కంట్రోల్లో అయితే ఉంది చాలా కాలంగా. ఓకేనా, సో ఇప్పుడు రీసెంట్ గా దానికి సంబంధించిన ఒక పీస్ ట్రీటీ అయితే చేసుకున్నారంట నియర్లీ 4 decades తర్వాత. ఎక్కడెక్కడ? అర్మేనియా, అజర్బైజాన్ మధ్యలో అనమాట ఇది. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ గ్లోబల్ గా 2020-24 మధ్యలో ఎవరు సెకండ్ లార్జెస్ట్ అంటే? అసలు ఫస్ట్ లార్జెస్ట్ ఎవరు అంటే మనకి ఆర్మ్స్ ఇంపోర్టర్ అంటే ఏంటి? డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎవరు ఎక్కువ కొనుక్కున్నారు. సో 2020-24 మధ్యలో ఎవరి దగ్గర మెయిన్ గా యుద్ధం జరిగింది? ఉక్రెయిన్, రష్యా. ఓకే, రష్యా మాక్సిమం వాళ్ళ దగ్గర సఫిషియెంట్ గానే ఉంటుంది. అండ్ తర్వాత ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ డిఫెన్స్ కి రిలేటెడ్ ఉక్రెయినే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో హైయెస్ట్ ఉక్రెయినే ఇంపోర్ట్ చేసుకుంది. సెకండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి ఇండియా అనమాట. ఇది మనకి సిప్రీకి సంబంధించిన రిపోర్ట్ చెప్తుంది. వెన్ డిడ్ పెరూ డిక్లేర్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ లిమా? ఎగ్జాక్ట్ డేట్ అడగడం చాలా రేర్, బట్ ఏ దేశంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ రీసెంట్ గా పెట్టారు అని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో పెరూలో పెట్టారు, ఈ టైప్ ఆఫ్ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ డేట్ కావాలి అంటే మీకు 17th March 2025. యాక్చువల్గా అక్కడ ఒక సింగర్ అయితే చనిపోయారంట, దానికి రిలేటెడ్ వైలెన్స్ లో మనకి ఈ ఎమర్జెన్సీ అయితే పెట్టారంట. USA రీసెంట్ గా మనకి ఇంగ్లీష్ ని నేషనల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేశారనమాట. ఓకే, సో ఎప్పుడు అని అడుగుతున్నారు. USA వచ్చేటప్పటికి ఇప్పటిదాకా ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ కాదా అని మీకు డౌట్ రావచ్చు, బట్ రీసెంట్ గా ట్రంప్ అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే ఇచ్చారు March 1, 2025. ఓకే, ఫస్ట్ టైం US ఫెడరల్ గవర్నమెంట్ డిక్లేర్డ్ English as a national language. What is the highest civilian award of Mauritius conferred to PM నరేంద్ర మోడీ? ఇక్కడ మనకి రకరకాలుగా అడగచ్చు. రీసెంట్ గా నరేంద్ర మోడీకి ఏ దేశం హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది అని అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే మారిషస్ మన ఇండియాలో ఎవరికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది అని అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు లేకపోతే దానిలాగా ఇక్కడ మన క్వశ్చన్ లాగా ఆ అవార్డు పేరు ఏంటని అడిగే ఛాన్స్ ఉంది. పద్మవిభూషణ్, భారతరత్న మనదని అందరికీ తెలుసు. సో ఆబ్వియస్గా ఈ రెండిట్లో ఒకటే అనుకుంటారు. అండ్ ఆర్డర్ ఆఫ్ మారిషస్ ఉంది కాబట్టి ఇదే అని పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ఆన్సర్ వచ్చేటప్పటికి GCSK, ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో పెద్ద బిరుదు అనమాట. ఓకే, సో మోడీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ఇట్. సో GCSK అనొచ్చు, లేదా మొత్తం అయినా గుర్తుపెట్టుకోండి. మారిషస్ గవర్నమెంట్ PM మోడీ గారికి అయితే ఇచ్చింది. ఓకే, విచ్ ఇండియన్ నేవల్ షిప్ రీసెంట్ గా మనకి మారిషస్ లో నేషనల్ డే అయితే జరిగింది అనమాట, 57th. అయితే దానికి గాను ఏ ఇండియన్ నేవల్ షిప్ అయితే అక్కడికి వచ్చింది అని అయితే చెప్తున్నారు వీటిల్లో. దీనిలో వచ్చేటప్పటికి మనకి INS ఇంపాల్ అయితే వచ్చింది అనమాట. ఓకేనా, సో అట్ పోర్ట్ లూయిస్, మారిషస్ క్యాపిటల్,
పోర్ట్ లూయిస్కి అయితే వెళ్ళింది. సో ఎప్పుడు మనకి March 12, 2025 అంటే March 12 మనకి మారిషస్ నేషనల్ డే అనమాట. అండ్ పిఎం మోడీ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. ఇందాక మీరు చూడొచ్చు కదా, అవార్డు కూడా ఇచ్చారు అనమాట. ఓకే, మారిషస్ సేమ్ గవర్నమెంట్. అలాగే లిబా అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ అంటే లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ ఇది. ఓకే, సో బిజినెస్ అసోసియేషన్ అంటే ఏంటి, ట్రేడ్ ని ప్రమోట్ చేయడం, ఎకనామిక్ కొలాబరేషన్ ని ప్రమోట్ చేయడానికి పెట్టారు. సో లిబా ప్రమోట్స్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కొలాబరేషన్. ఇట్ ఫోకస్ ఆన్ ఇండియా అండ్ శ్రీలంక రిలేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. రీసెంట్ గా మనకి ఈ రిపోర్ట్ కంపాషన్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఎవరు ఇచ్చారు అని అడగచ్చు. ఓకే, ఇచ్చింది వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. లేకపోతే ఈ కింద ఆప్షన్స్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అడిగితే కంపాషన్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్. ఓకేనా, ఏదైనా ఎలా అయినా అడిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ ఆర్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 ఎక్కడ కండక్ట్ చేశారు, ఎక్కడ జరిగింది అంటే బార్సిలోనా. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది అంత అడగరు, బట్ ఇదైతే మనకి బార్సిలోనాలో జరిగింది. మెయిన్ గా మొబైల్ కి రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ అక్కడ మనకి న్యూ ఏమైనా ఇన్వెన్షన్స్ లాంటివి కానీ ఉంటే అక్కడ ప్రజెంట్ చేస్తుంటారు. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ సీనియర్ సిటిజన్ కమిషన్. ఈ కింద ఆప్షన్స్ లో ఉన్న వాటిల్లో సీనియర్ సిటిజన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటని అయితే అడుగుతున్నారు. కేరళ అనమాట. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ వెల్ఫేర్ కోసం తీసుకొచ్చారు అనమాట. ఓకే, నెక్స్ట్, రీసెంట్ గా 72nd మిస్ వరల్డ్ పేజెంట్ అయితే జరగబోతుంది కదా, జరగబోతుంది కూడా కాదు, ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు. సో ఎక్కడ అంటే తెలంగాణ గవర్నమెంట్. ఓకే, తెలంగాణలో అయితే జరుగుతుంది అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏఐ చాట్ బాట్ లాంచ్డ్ బై హర్యానా గవర్నమెంట్. ఓకే, మనకి సిటిజన్ సర్వీసెస్ ని సింప్లిఫై చేయడం కోసం ఒక ఏఐ చాట్ బాట్ అయితే మనకి హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేసింది. దాని పేరు సారథి. ఓకే, సారథి అనమాట. బేసిక్ గా ఇది మనకి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అండ్ పాలసీస్ కి రిలేటెడ్ మనకు కొంచెం యాక్సెస్ సింప్లిఫై చేయడం కోసం తీసుకొచ్చారు. ఇది మనం అక్కడికి వెళ్ళి తీసుకునేలా కాకుండా. నెక్స్ట్, విచ్ స్క్వాడ్ ఈజ్ ఢిల్లీ పోలీస్ లాంచింగ్ టు ఇంప్రూవ్ ఉమెన్ సేఫ్టీ. మనకి ఉమెన్ సేఫ్టీ అంటే ఈవి టీజింగ్ వీటికి రిలేటెడ్ ప్రొటెక్షన్ కోసం ఢిల్లీ పోలీస్ రీసెంట్ గా మనకు ఒక స్క్వాడ్ ని అయితే లాంచ్ చేశారు. అదే మనకి శిష్టాచార్ స్క్వాడ్. ఇది మనకు యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ మోడల్ ఉంది కదా, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చారన్నమాట. విచ్ సిటీ విల్ హ్యావ్ ద ఇండియాస్ ఫస్ట్ పీపీపీ మోడల్ బేస్డ్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్. సో గ్రీన్ బేస్డ్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్టేజ్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ స్టేట్ ఆర్ ఏ సిటీ తీసుకొచ్చింది అంటే ఇండోర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, మనకి రీసెంట్ గా బైవాండి మహారాష్ట్రలో ఒక టెంపుల్ అయితే కట్టారనమాట. సో ఏంటి ఆ టెంపుల్ అంటే మనకి శివాజీ మహారాజ్ టెంపుల్ అనమాట. ఓకేనా, దేవేంద్ర ఫడ్నవీస్ గారే ఇనాగ్రేట్ చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ తెలంగాణస్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. యూత్ ని సెల్ఫ్ ఎంప్లాయ్ చేయడానికి రిలేటెడ్ గా ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు, రాజీవ్ యువ వికాసం స్కీమ్. సో బూస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే ఇస్తారనమాట. స్టార్ట్ బిజినెస్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. వాట్ ఈస్ ద న్యూలీ ఇంపోజ్ టూరిస్ట్ ఫీ ఇన్ సిక్కిం. సో టూరిస్టులు మనకి ఏంటంటే సిక్కిం గనక వెళ్తే కొత్తగా మనం 500 50 పర్ పర్సన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 30 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు 30 days వరకు ఉండడానికి, అంటే టూరిజంకి సంబంధించి మీరు అక్కడ ఎంజాయ్ చేయడానికి గాను వాళ్ళు ఫీ అయితే పెట్టారనమాట, వాళ్ళ స్టేట్ని విజిట్ చేసిన వాళ్ళకి. సో ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ గవర్నమెంట్, సిక్కిం గవర్నమెంట్. నెక్స్ట్, విచ్ పోలీస్ అకాడమీ. రీసెంట్ గా అమిత్ షా గారు ఇనాగ్రేట్ అయితే చేశారు. ఏంటి ఆ అకాడమీ, ఎక్కడ? లచిత్ బార్పుకన్ పోలీస్ అకాడమీ. ఇది వచ్చేటప్పటికి దేర్గావ్, గోలాఘత్ డిస్ట్రిక్ట్. ఓకేనా, గోలాఘత్ డిస్ట్రిక్ట్ అస్సాంలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్, ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన. రీసెంట్ గా త్రిపుర అయితే తీసుకొచ్చింది. దీని బెనిఫిట్స్ గురించి అడుగుతున్నారు. బేసిక్ గా త్రిపుర 2 స్కీమ్స్ తీసుకొచ్చింది, ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన, అలాగే ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ యోజన. ఓకే, సో ఫస్ట్ థింగ్, ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజనలో ఏంటంటే 50,000 బాండ్ అయితే మనకి డిపాజిట్ చేస్తారు బీపీఎల్ ఫ్యామిలీస్ లో ఉన్న గర్ల్స్ కి. ఓకే, వాళ్ళకి 18 years వచ్చేటప్పటికి ఏంటంటే అది మెచ్యూరిటీ 8 to 10 lakhs అవుతుంది అనమాట దాని వాల్యూ అన్నది. వాళ్ళ బర్త్ అప్పుడు 50,000 బాండ్ ని కనుక డిపాజిట్ చేస్తే. సో ఇటువంటి ఇనిషియేటివ్ మనకి త్రిపుర అయితే తీసుకొచ్చింది. అలాగే ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజనలో మనకి ఏంటంటే 140 members కి స్కూటీస్ అయితే ఇచ్చారనమాట, మెరిటోరియస్ గర్ల్ స్టూడెంట్స్ కి. ఓకేనా, సో త్రిపుర గవర్నమెంట్ ఇచ్చింది. నెక్స్ట్, రీసెంట్ గా అస్సాం
ఒక శాటిలైట్ అయితే మనకి లాంచ్ చేశారో అదే అస్సాం శాట్. ఎందుకు అంటే బార్డర్ సెక్యూరిటీ అండ్ అలాగే సోషో ఎకనామిక్ ఇనిషియేటివ్స్ కోసం అస్సాం ఒక శాటిలైట్ లాంచ్ చేసింది, దాని పేరు అస్సాం శాట్. ఇందులోంచి ఏదైనా అడగొచ్చు. ఓకే, అండ్ ఇంపార్టెంట్ ఎందుకంటే సైన్స్ అండ్ టెక్, డిఫెన్స్ ఇటువంటి ఎక్కువగా అడిగే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. విచ్ టూరిజం ప్రోగ్రామ్ డిడ్ పిఎం నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్? వీటిల్లో ఉత్తరాఖండ్లో పిఎం నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ ఏంటంటే వింటర్ టూరిజం ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, ఇది ఎక్కడ మనకి హర్సిల్ ఉత్తరాఖండ్ లో అయితే జరిగింది వింటర్ టూరిజం ప్రోగ్రామ్. మీరు ఇక్కడ ఇమేజ్ కూడా చూడొచ్చు. రీసెంట్ గా బెంగళూరు సిటీ యూనివర్సిటీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మనకి నేమ్ అయితే చేంజ్ చేశారు. ఏం చేంజ్ చేశారు, ఏం పేరు పెట్టుంటారు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీ. ఓకేనా, నేమ్ అయితే అది. అప్కమింగ్ ఎలక్ట్రానిక్స్ సిటీ ఇన్ జగ్గి రోడ్ అస్సాం కూడా పేరు మార్చారు అనమాట. అస్సాం సీఎం ఏం పేరు పెట్టారు అంటే రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీగా పేరు అయితే పెట్టారు. బికాస్ రతన్ టాటా కాంట్రిబ్యూషన్ టు అస్సాం ని ఆనర్ చేయడం కోసం ఆ నేమ్ అయితే పెట్టారు అనమాట ఎలక్ట్రానిక్ సిటీ జగ్గి రోడ్ కి. విచ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఎట్ లెపర్డ్ సఫరీ ఇన్ పంజాబ్? సో వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి ఉందంట పంజాబ్ లో, దాన్ని మనకి లెపర్డ్ సఫారీ కింద డెవలప్ చేయాలని చూస్తున్నారు. దాని పేరు ఏంటంటే జజ్జర్ బచోలి వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. ఓకే, నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? అసలు పర్పుల్ ఫెస్ట్ అంటే ఏంటి బేసిక్ గా అంటే మనకి దివ్యాంగజన్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కాంట్రిబ్యూషన్, టాలెంట్, వాటికి సంబంధించి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే చేస్తారనమాట. సో ఇది వచ్చేటప్పటికి అమృత్ ఉద్యాన్ రాష్ట్రపతి భవన్ లో అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, సెలబ్రేటింగ్ టాలెంట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళ టాలెంట్ ని సెలబ్రేట్ చేయడానికి ఇది. నెక్స్ట్ విచ్ ఎడిషన్ ఆఫ్ కథక్ మహోత్సవ్ అన్నది ఇప్పుడు జరుగుతుంది అంటే 37th 2025 కథక్ మహోత్సవ్ వచ్చేటప్పటికి 37th. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అయితే ఇది మనకి స్టార్ట్ చేశారు అనమాట. విచ్ గవర్నమెంట్ లాంచ్డ్ మహిళా సమృద్ధి యోజన? వీటిల్లో ఏ గవర్నమెంట్ మహిళా సమృద్ధి యోజనను లాంచ్ చేశారంటే ఢిల్లీ గవర్నమెంట్. 2500 రూపీస్ అయితే ఉమెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇది ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్? ఓకే, ఇది ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అన్నది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే మనకి ఇక్కడ 1,25,000 వేకెన్సీస్ తో ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇక్కడ మనకి 12 month డ్యూరేషన్ ఉంటుంది. మంత్లీ 500 స్టైపెండ్ ఇస్తారు అండ్ వన్ టైం 6,000 కూడా మీకు ఇస్తారు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇది మనకి లాంచ్ చేశారు. 10th 12th ITI డిప్లొమా గ్రాడ్యుయేట్స్ ఏజ్ బిట్వీన్ 21 to 24 అందరూ ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ 24th వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో అయితే జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు పెట్టారు ఇది అడగరు. ఆర్గనైజర్ వచ్చేటప్పటికి థియరీ అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా, ఫోకస్డ్ ఆన్ గ్లోబల్ సస్టైనబిలిటీ ఇష్యూస్ మాట్లాడతారు ఇక్కడ మనకి. సో ఎవరు ఆర్గనైజ్ చేశారు చాలా ఇంపార్టెంట్ రావచ్చు. ఓకే, ఎక్కడ? న్యూఢిల్లీలో. నెక్స్ట్ 9th నేషనల్ సమిట్ ఆన్ గుడ్ అండ్ రెప్లికబుల్ ప్రాక్టీస్ ఇన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఎక్కడ జరిగింది? ఈ నేషనల్ సమిట్ పబ్లిక్ హెల్త్ కేర్ మీద అంటే పూరి. ఓకేనా, పూరిలో జరిగింది. ఇనాగ్రేటెడ్ బై యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా అయితే ఇనాగ్రేట్ చేశారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి హెల్త్ కేర్ లో అన్నది అక్కడ మనకి ప్లాట్ఫామ్ గా ఉంటది, అక్కడ చూపిస్తారు. ఓకేనా, విచ్ కంట్రీ ఓన్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025? సో రీసెంట్ గా మనకి వరల్డ్ కప్ కబడ్డీ రిలేటెడ్ జరిగింది కదా, మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు కూడా ఇంగ్లాండ్ లో అయితే జరిగింది. ఇది మనకి ఇంగ్లాండ్ లో ఫైనల్ గా ఈ ఈవెంట్ ఇంగ్లాండ్ మీద ఇద్దరు కూడా మెన్స్ ఉమెన్స్ ఇద్దరు కూడా ఇంగ్లాండ్ టీమ్ ని ఓడించి ఫైనల్లో గెలిచారు ఇంగ్లాండ్ లోనే. సో ఇక్కడ మనకి ఎవరు గెలిచింది, సారీ ఇక్కడ మనకి అడిగింది ఏంటి, ఏ కంట్రీ గెలిచింది బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ అంటే ఇండియా గెలిచింది. ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్ లో. ఓకే, ఇండియా బోత్ మెన్స్ వోల్వర్ హ్యాంప్టన్ డిఫీటింగ్ ఇంగ్లాండ్ ప్లేస్ ఇది మనకి వోల్వర్ హ్యాంప్టన్ లో అయితే జరిగింది. హూ ఓన్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ at the 2025 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్? ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 2025 ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరు తెచ్చుకున్నారంటే మనీషా బన్వాలా. ఓకే, ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఇన్ ఛాంపియన్షిప్ సిన్స్ 2021 నుంచి చూస్తే ఇదే మనకి ఫస్ట్ గోల్డ్ అనమాట, గోల్డ్ అనమాట. మనీషా బన్వాలా అయితే తెచ్చుకుంది. ఓకే, అండ్ ఏంటి ఈవెంట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 62 kg ఫైనల్లో. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ సిపాక్ తక్రవ్
వరల్డ్ కప్ సిపాక్ తాక్రవ్ వరల్డ్ కప్ ఫైనల్ ఏ కంట్రీ మనకి డిఫీట్ చేసింది? ఇండియా ఎవరిని డిఫీట్ చేసింది అంటే జపాన్ అన్నమాట. బట్ ఈ గేమ్ని ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. మనకి వాలీబాల్ని కాల్తో ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ లాగా ఉంటుంది. వాలీబాల్ని మార్షల్ ఆర్ట్స్ లాగా ఆడుతున్నారు. సో మీరు చూడండి, మీకే అర్థం అవుద్ది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్. అండ్ ఇందులో మనకి ఇండియా 4th పొజిషన్లో అయితే ఉంది, థాయిలాండ్ అయితే 1st పొజిషన్లో అయితే ఉంది మెడల్ టాలీ కనుక మనం చూస్తే. సో నెక్స్ట్ 2025 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్, ఇందాక మనం మనీష్ బన్వాలా గురించి మాట్లాడాం కదా, ఎక్కడ జరిగింది అంటే జోర్డన్, ఎమెన్ జోర్డన్లో అయితే జరిగిందనమాట. ఓకే, ఈవెంట్ వాజ్ హోస్టెడ్ ఇన్ ఎమెన్ జోర్డన్. అండ్ ఈవెంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈవెంట్ డీటెయిల్స్ చూడండి, ఇక్కడ మనకి ఇండియా వచ్చేటప్పటికి 8th ప్లేస్లో అయితే ఉంది విత్ 1 gold. ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ఇండియన్ ఓపెన్ 2025 పిఎస్ఏ కూపర్ ఈవెంట్, స్క్వాష్ కి రిలేటెడ్. ఉమెన్స్ కు మనకి ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనాహత్ సింగ్, ఓకేనా, ఆవిడకైతే వచ్చిందనమాట. సో అనాహత్ సింగ్ ఇండియా టాప్ ర్యాంక్డ్ ప్లేయర్, ఓన్ ద టైటిల్ ఇన్ ముంబై. ఓకే, ముంబైలో అయితే జరిగిందనమాట. ఇండియన్ ఓపెన్ 2025 పిఎస్ఏ కూపర్ ఈవెంట్ ఈవిడ గెలిచింది. ఇండియా విన్ ఎన్ని మనకి స్పెషల్ ఒలింపిక్ వరల్డ్ వింటర్ గేమ్స్, ఓకేనా, 2025కి సంబంధించిన వాటిలో ఇండియా ఎన్ని మెడల్స్ సాధించింది అంటే 33 అయితే సాధించింది అనమాట. ఫస్ట్ టైం మనకి ఇది ఇటలీ అయితే కండక్ట్ చేస్తుంది దీనికి సంబంధించిన ఈవెంట్. ఓకే, ట్యూరిన్ ఇటలీ. ఇండియాకి 33 మెడల్స్ అయితే వచ్చినాయి, 8 gold. ఓకే, వాటిల్లో. నెక్స్ట్ 15th హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఎవరు ఏ స్టేట్ గెలిచింది అంటే మీకు జార్ఖండ్ అయితే గెలిచింది హర్యానా మీద. ఓకేనా, హర్యానా మీద జార్ఖండ్ అయితే గెలిచింది. హర్యానాలోనే పంచ్కులాలో జరిగిందనమాట ఫైనల్. ఓకే, హూ బికేమ్ ద 7th ఇండియన్ టు విన్ ద ఓల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్, ఇది వచ్చేటప్పటికి ప్రణవ్ వెంకటేష్ అనమాట. ఎక్కడ జరిగింది ఇది? మాంటెగ్నెరో. ఓకేనా, అక్కడ జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ 9th ఎడిషన్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ? ఆబ్వియస్ గా మీరు ఈజీగా పెట్టేస్తారు ఎందుకంటే క్రికెట్ కాబట్టి. సో ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్. ఓకే, బట్ ఇండియా మ్యాచెస్ మనకి యూఏఈలో అయితే జరిగాయి. గుర్తుంది కదా ఎవరు గెలిచారు? ఇండియా గెలిచింది. అండ్ ఇండియా ఎక్కువ సార్లు గెలిచిన దేశం కూడా 3 సార్లు అయితే గెలిచింది. అండ్ 8 కంట్రీస్ పార్టిసిపేట్ అయితే చేస్తాయి అనమాట. ఫస్ట్ టైం మనకి ఇది 1998లో బంగ్లాదేశ్ లో అయితే కండక్ట్ చేశారనమాట ఫస్ట్ ఈవెంట్. ఓకే, సో ఇది మనకి ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మన క్వశ్చన్ అయితే పాకిస్తాన్ హోస్ట్ చేసింది, బట్ ఇండియా మాత్రం యూఏఈలో జరిగే గుర్తు ఉంచుకుంటే ఆల్రెడీ ఉంచుకునే ఉంటారులేండి. నెక్స్ట్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ ఓన్ ద ప్లేయర్ ఆఫ్ ఇయర్ మెన్ ఎట్ హాకీ ఇండియా అవార్డ్ 2025. సో హాకీ ఇండియా అవార్డ్స్ లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మెన్ ఎవరికి ఇచ్చారు మనకి? హర్మన్ ప్రీత్ సింగ్. ఓకేనా, హర్మన్ ప్రీత్ సింగ్ ఓన్ ద బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మెన్స్ అవార్డ్. ఓకేనా, ఇమేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అదే దానిలో ఉమెన్స్ ఎవరికి వచ్చింది అంటే సవితా పూనియా. ఓకేనా, ఉమెన్స్ కేటగిరీ సవితా పూనియాకి అయితే వచ్చింది అనమాట హాకీ. రీసెంట్ గా మనకి కామన్వెల్త్ స్పోర్ట్స్ అని నేమ్ అయితే మార్చుకుందంట. ఏంటి కంట్రీ కాదు యాక్చువల్ గా, కామన్వెల్త్ గేమ్ ఫెడరేషన్. ఓకేనా, కామన్వెల్త్ గేమ్ ఫెడరేషన్ నేమ్ అయితే ఇక నుంచి కామన్వెల్త్ స్పోర్ట్స్ కింద అయితే మార్చుకుందనమాట. ఓకేనా, నెక్స్ట్ 2nd ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరిగినాయి? 2nd ఎడిషన్ ఇక్కడ నాట్ స్పెసిఫైడ్ కాదు, ఇది ఆన్సర్ మీకు ఢిల్లీ అనమాట. సో ఇక్కడ రాయలేదు, ఢిల్లీ ఇది. ఓకే, దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ఢిల్లీలో 3 వెన్యూస్ లో అయితే జరిగింది ఖేలో ఇండియా పారా గేమ్స్. వెన్ వాజ్ ద 2025 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ phase 2 కండక్టెడ్ ఇన్ గుల్మర్గ్? ఇంత అక్యురేట్ గా డేట్స్ జనరల్ గా అడగరు మనకి ఎగ్జామ్ లో, బట్ March 9th నుంచి 12th అయితే జరిగింది. ఇంపార్టెంట్ ఇలాంటి వాటికి కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంది. March 9th to 12th గుల్మర్గ్ లో అయితే జరిగింది 2nd ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మీకు తెలుసు కదా, లే లడాక్ లో అయితే జరిగింది అనమాట. రంజీ ట్రోఫీ ఫైనల్స్ ఎవరు గెలిచారు అంటే విదర్భ అయితే గెలిచింది కేరళ మీద. ఓకేనా, సో విదర్భ అయితే గెలిచింది, నాగ్పూర్ లో గెలిచింది కూడా. ఇది వాళ్ళకి 3rd టైటిల్ అంట. ఓకే, నెక్స్ట్ ప్రాగు మాస్టర్ 2025 చెస్ టైటిల్ ఎవరు గెలిచారు అంటే ఇది కూడా ఇక్కడ రాయలేదు, అరవింద్ చిదంబరం. ఓకేనా, అరవింద్ చిదంబరం అయితే గెలిచాడు అనమాట. అప్డేట్ చేస్తాను నేను మాక్సిమం PDF లో, చదువుకోండి. ఓకే, ఈయన అరవింద్ చిదంబరం. ఓకే, హూ ఓన్ ద మెన్స్ సింగిల్ అట్ ఇండియన్ ఓపెన్ 2025 పిఎస్ఏ కూపర్ ఈవెంట్? ఓకేనా, ఇందాక మనం ఉమెన్స్ గురించి మాట్లాడాం కదా, మెన్స్ సింగిల్ ఎవరు గెలిచారు అంటే కరీం ఎల్ టుర్కీ. ఓకే, ఈయన మనకి గెలిచారు, ఇద్దరు కలిసి ఫోటో కూడా దిగారు చూడండి ఇక్కడ, ఈజిప్టియన్ ప్లేయర్ కరీం ఎల్ టుర్కీ. ఓకేనా, నెక్స్ట్
విచ్ టీమ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 మెడల్స్ లో ఏ టీము హైయెస్ట్ అంటే మనకి ఆర్మీ అనమాట. ఆర్మీ వచ్చేటప్పటికి 18 టోటల్ అయితే 7 గోల్డ్స్. ఓకే, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్? ఇండియాస్ ర్యాంక్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చేటప్పటికి 118 అయితే ఉంది. జస్ట్ ఇది మనం ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్స్ యాక్చువల్గా ఇండియా అంత సీరియస్గా తీసుకోదు, మనం కూడా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మనకి పాకిస్తాన్ 109లో ఉంది. సో చాలా అంటే ఈ వెస్ట్రన్ రిప్రజెంటేషన్ అలా ఉంటుంది. కొంచెం ఇక్కడ మనకి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్తారు కానీ యాక్చువల్ డేటా లాగా అనిపించదు ఇది. సో 118. ఓకేనా, మన ర్యాంక్ జస్ట్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇండియన్ ర్యాంక్ వచ్చేటప్పటికి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇది 118 అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. ఓకేనా, సో ఫుడ్ కూడా లేని పాకిస్తాన్ 109లో ఉందని వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నేపాల్ వచ్చేటప్పటికి 92nd అంట. నెక్స్ట్, విచ్ కంట్రీ టాప్డ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ఫిన్లాండ్. ఎప్పుడు కూడా మనకి చాలా వరకు ఫిన్లాండ్ ఇవే ఉంటాయి, డెన్మార్క్, బట్ ఇప్పుడైతే ఫిన్లాండ్ అయితే ఉందన్నమాట ఈసారి. ఓకే, నెక్స్ట్ లోయెస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ అంట. ఓకేనా, సో ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ద లీస్ట్ హ్యాపీ కంట్రీ ఇన్ 2025. నెక్స్ట్, సౌత్ ఏషియన్ కంట్రీస్లో మరి ఏది హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే ఏం చెప్తాం? సో ఇట్ ఈస్ లైక్ నేపాల్కి మనకంటే బెటర్ అండ్ ఈవెన్ పాకిస్తాన్ కంటే బెటర్ హ్యాపీనెస్ ఉంది కదా. రిపోర్ట్ ప్రకారం డేటా ఇక్కడ చూడొచ్చు మీరు. 109, ఇక నేపాల్ 92nd కాబట్టి నేపాల్ వాజ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ అనుకోవచ్చు మనం. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్? ఇది కూడా అంతే. సో 14th ర్యాంక్ అంట ఇండియాస్ ఇది రిపోర్ట్ ప్రకారం. అండ్ ఇది ఇచ్చింది ఎవరు అంటే ఐఈపీ. ఓకేనా, సో పాకిస్తాన్ 2nd ర్యాంక్లో అయితే ఉంది. ఇదైతే కరెక్టే విత్ 45% సర్జ్ ఇన్ టెర్రర్ అటాక్. ఇండియా అయితే 14th ర్యాంక్లో అయితే ఉంది. అండ్ విచ్ కంట్రీ టాప్డ్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటే మనకి బుర్కినో ఫాసో. ఓకేనా, బుర్కినో ఫాసో ఈజ్ ద హైయెస్ట్ ఫస్ట్. ఓకేనా, టెర్రరిజంలో అది ఉంది. ఏ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది? చెప్పా కదా, ఐఈపీ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనమాట. ఓకే, విచ్ కంట్రీ ర్యాంక్డ్ 2nd గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో 2nd ఉంది ఏంటి మీకు? పాకిస్తాన్ అనమాట. సో ఇటువంటి బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది, అందుకనే ఆ టాపిక్ మీద ఎక్కువ బిట్స్ ని కూడా తీసుకొచ్చాను ఇందులో. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఎవరిచ్చారు? ఇది వచ్చేటప్పటికి యునెస్కో అనమాట. 2025 వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ యునెస్కో అయితే ఇచ్చింది. నెక్స్ట్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఎవరిస్తారు అంటే మనకి ఐక్యూ ఎయిర్ అనే ఒకటి సంస్థ అయితే ఉందన్నమాట, ఆర్గనైజేషన్, అది ఇస్తుంది మనకి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 అన్నది ఐక్యూ ఎయిర్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో మనకి ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 5th ర్యాంక్ అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఇండియాస్ ర్యాంక్ 5th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ కింద ర్యాంక్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు పొల్యూటెడ్ సిటీస్ ఇండియావి ఎన్ని అయితే ఉన్నాయో మీకు ఇక్కడ తెలుస్తుంది కదా. సో ఆల్మోస్ట్ టాప్ 20లో 13 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అయితే ఉన్నాయంట ఇందులో. ఓకేనా, విచ్ సిటీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ వీటిల్లో అంటే మనకి బైర్నిహట్. ఓకేనా, ఇది మేఘాలయలో ఒక ప్లేస్. సో ఆ సిటీ అయితే మోస్ట్ పొల్యూటెడ్ అన్నమాట ఈ రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ద టాప్ 20 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా అంటే 13 ఉన్నాయి మనకి టాప్ 20లో. ఓకేనా, నెక్స్ట్, విచ్ కంట్రీ వాజ్ ద టాప్ టీ ఎక్స్పోర్టర్ ఇన్ 2024? 2024లో టాప్ టీ ఎక్స్పోర్టర్ ఎవరు అంటే మనకి కెన్యా అనమాట. 2nd పొజిషన్లో ఇంతకుముందు మనకి శ్రీలంక ఉండేది, ఇప్పుడు శ్రీలంకను దాటి మనం ఇండియా అయితే వచ్చేసాం అనమాట. ఓకేనా, సో కెన్యా లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ ప్రజెంట్. విచ్ కంట్రీ బికమ్ ద వరల్డ్ 2nd లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్? చెప్పే కదా, శ్రీలంకను దాటి ఇండియా అయితే వచ్చిందనమాట. ఓకే, ఇండియా సర్పాస్డ్ శ్రీలంక. హూ రిసీవ్డ్ 59 జ్ఞాన్పీఠ్ అవార్డు? ఎవరికి వచ్చింది మనకి ఇది అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన వినోద్ కుమార్ శుక్లాకి అయితే వచ్చిందనమాట. ఓకేనా, సో ఆయనకి ఏంటంటే మనకి ఈ అవార్డులో 11 lakhs అయితే ఇస్తారు. ఓకే, సో ఛత్తీస్గఢ్కి సంబంధించి ఆయన ఇది మనకి హిందీ లిటరేచర్కి కాంట్రిబ్యూట్ చేసినందుకు ఇస్తారు అనమాట, వినోద్ కుమార్ శుక్లా. నెక్స్ట్, ఏబుల్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది? ఇది వచ్చేటప్పటికి మీకు మసాకి కషివరా. ఓకేనా, మసాకి కషివరా జపనీస్ మ్యాథమెటిషియన్కి అయితే వచ్చిందనమాట మసాకి కషివరా పేరు. నెక్స్ట్, సంగీత కళానిధి అవార్డ్స్ ఇది మనకి ఈసారి ఎవరికి వచ్చింది అంటే ఆర్కే శ్రీరామ్ కుమార్. ఓకేనా, ఆర్కే శ్రీరామ్ కుమార్
ఈయనకి మ్యూజిక్ అకాడమీ చెన్నై ఇది మనకు అవార్డు అయితే ఇచ్చింది, సంగీత కళానిధి అవార్డు. ఓకే, ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు ఆయన్ని. నెక్స్ట్ మహారాష్ట్ర భూషణ్ అవార్డు, ఇది ఎవరికి వచ్చింది అంటే రామ్ సుతర్. ఈయన ఏంటంటే మనకి లార్డ్ రామ్ అంటే అయోధ్యలో రాముడి విగ్రహం ఉంది కదా, దానికి సంబంధించి అంటే తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన విగ్రహం అయితే ఉంది కదా గుజరాత్, సో అది లార్జెస్ట్వి 250 మీటర్స్ అరౌండ్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డిజైన్ చేసిన ఆయన అనమాట. ఈయనకి మహారాష్ట్ర హైయెస్ట్ సివిలియన్ అవార్డు భూషణ్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండ్ తర్వాత రామ్ స్టాచ్యూ, ఈ రెండు కూడా ఆయనే డిజైన్ చేశారు. నెక్స్ట్ 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే మనకి గుంటూరు కాదు, బట్ ఆ నేమ్ని ఎలా పలుకుతారో చెప్పలేము, సో ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు కానీ గుంటర్ బ్లోస్చెల్. ఓకే, సో గుంటూరు అనే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటే ఫైల్గా అక్కడ మనకు మార్క్సే ఇంపార్టెంట్. ఈయన బేసిక్గా ఏంటంటే ఆయన వర్క్ ఫ్లడ్ రిస్క్ అండ్ వాటర్ మేనేజ్మెంట్కి గాను దానికి రిలేటెడ్ వర్క్ గాను ఆయనకి స్టాక్ హోమ్ అవార్డు వాటర్ ప్రైజ్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఓకే, 2025 ఇవన్నీ మార్చిలో జరిగినవే, ఇలా మనం అన్ని చదవాల్సి ఉంటుంది, టాప్ ఇంపార్టెంట్వి. ఇలా చదువుకుంటూ వెళ్తే ఓవర్ ఏ టైం మనం కన్ఫర్మ్గా ఎక్కువ స్కోర్ అయితే తెచ్చుకుంటాం. రీసెంట్గా మీరు ట్రెండ్ చూస్తే కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఎక్కువ మారుతున్నాయి ఎగ్జామ్స్, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇవన్నీ. వేర్ వాజ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు మనకి సెంట్రల్ బ్యాంక్ అవార్డు ఏది ఇచ్చింది అంటే మనకి లండన్ అయితే ఇచ్చింది అనమాట. లండన్ సెంట్రల్ బ్యాంక్ మనకి ఆర్బీఐకి అయితే ఈ అవార్డు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అయితే ఇచ్చిందనమాట, ఆర్బీఐకి ఇచ్చారు. హూ రిసీవ్ 2025 ప్రిట్జ్కర్ ప్రైజ్ నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నోబెల్ అవార్డులా ఫీల్ అవుతారు అనమాట ప్రిట్జ్కర్ ప్రైజ్. సో ఇది మనకి ఎవరికి వచ్చింది అంటే మనకి లియు జైకూన్. ఎవరి లియు జైకూన్ అంటే ఆర్కిటెక్ట్. ఓకేనా, 2025 ప్రిట్జ్కర్ ప్రైజ్ అయితే ఆయనకు వచ్చిందనమాట. నెక్స్ట్ 2024 ఏఎం ట్యూరింగ్ అవార్డు ఎవరికి వచ్చింది, ఇది కూడా నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్. ట్యూరింగ్ అంటేనే మనకి కంప్యూటర్స్ చదివేటప్పుడు వస్తుంది, సో అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇది కంప్యూటింగ్ రిలేటెడ్ నోబెల్ ప్రైజ్ లాంటిది. యుఎస్ఏకి చెందిన ఆండ్రూ జీ బార్టో, రిచర్డ్ ఎస్ సుటన్ వీళ్ళకైతే వచ్చిందనమాట కంప్యూటింగ్ అండ్ ఏఐకి రిలేటెడ్ వర్క్ గాను. ఫొటోస్ మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు విన్ రామ్సర్ అవార్డు వెట్లాండ్ వైజ్ యూజ్ గాను అవార్డు ఎవరికి వచ్చింది అంటే జయశ్రీ వెంకటేషన్కి అయితే వచ్చిందనమాట. ఓకేనా, సో ఇంతకంటే ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సరిపోతుంది అంతే ఆ బిట్కి. నెక్స్ట్ ఐఫా అవార్డ్స్ గురించి సెపరేట్గా మాట్లాడాలన్నా మనం మాట్లాడచ్చు, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం. 25th ఎడిషన్ ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి జైపూర్లో అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఇది కూడా ఆస్కార్ అవార్డ్స్, అకాడమిక్ అవార్డ్స్ అంటారు. సో 97th అకాడమీ అవార్డ్స్ అయితే వచ్చినాయి కదా, అందులో బెస్ట్ పిక్చర్ ఏంటి అంటే మనకి అనోరాకి అయితే వచ్చింది. అనోరాకి చాలా అవార్డ్స్, ఆల్మోస్ట్ 4 అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. సో అనోరా ఓన్ ద బెస్ట్ పిక్చర్ ఇన్ 97th అకాడమీ అవార్డు. ఫస్ట్ పర్సన్ టు విన్ 4 ఆస్కర్స్ ఫర్ ఏ సింగిల్ ఫిలిం అనోరా ఎవరికి వచ్చింది అంటే సీన్ బాకర్. ఓకేనా, సో డైరెక్టర్, ఎడిటర్ అండ్ తర్వాత స్క్రీన్ ప్లే. ఓకేనా, సో ఇది అండ్ తర్వాత పిక్చర్ అనోరా వీటికైతే వచ్చింది సీన్ బాకర్కి. సో ఇంపార్టెంట్ 4 అవార్డ్స్ అయితే వచ్చింది ఆయనకి. నెక్స్ట్ విచ్ కంట్రీ ఈజ్ కొలాబరేటింగ్ విత్ ఇండియా చంద్రయాన్ 5 మిషన్ మూన్ మిషన్లో ఏ కంట్రీ ఇండియాతో పాటు కొలాబరేట్ అవుతుందంటే జపాన్ అనమాట. ఓకేనా, సో సరిపోతుంది. నెక్స్ట్ గీమా 3 అంటే ఏంటి అంటే గూగుల్ రీసెంట్గా మనకి తెచ్చిన ఒక ఏఐ మోడల్, లైట్ వెయిటెడ్ ఓపెన్ ఏఐ మోడల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాసాస్ స్పియర్ ఎక్స్ టెలిస్కోప్ పర్పస్ ఏంటి అంటే మనకి యూనివర్స్కి సంబంధించిన మ్యాపింగ్, అంటే బేసిక్గా యూనివర్స్ సంబంధించిన ఒక ఇమేజ్ అన్నది క్రియేట్ చేయాలనుకుంటుంది అన్నమాట. మోస్ట్ డీటెయిల్ అండ్ వైబ్రెంట్ మ్యాప్ ఆఫ్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఓకే, మ్యాపింగ్ చేస్తుంది. నెక్స్ట్ రీసెంట్ గా మనకి సాటర్న్ కి 128 న్యూ మూన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు 274 మూన్స్ తో హైయెస్ట్ మూన్స్ ఉన్న ప్లానెట్ కింద సాటర్న్ అయితే అయ్యిందనమాట 8 ప్లానెట్స్ లో. ఓకే, సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్ టు ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ GAIA స్పేస్ అబ్జర్వేటరీ. ఓకేనా, సో ఏమన్నా అడగచ్చు ఇక్కడ మనకి ఏమైందంటే GAIA అంటే ఏంటని అడగచ్చు, లేకపోతే ఏ దానికి సంబంధించింది అని అడగచ్చు, లేకపోతే ఈ క్వశ్చన్లో లాగా ఏమైంది అని కూడా అడగచ్చు. ఇట్ వాజ్ షట్ డౌన్, అది మనకి షట్ డౌన్ చేసేస్తున్నారు అనమాట. బేసిక్గా అదొక స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. ఓకేనా, అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించింది 2013
13లో ఇప్పుడు అది షట్ డౌన్ చేసేస్తున్నారు. ఓకే, GIAI అంటే మనకి గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్. ఓకేనా, ఆస్ట్రోఫిజిక్స్ ఇది రాసుకోండి పక్కన ఎక్కడైనా, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది. GIAI అంటే ఏంటి డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో విచ్ ఆర్గనైజేషన్ జాయింట్లీ డెవలప్డ్ విక్రమ్ 3021 అండ్ కల్పన 3021 మైక్రో ప్రాసెసర్స్. ఇది వచ్చేటప్పటికి మనం జనరల్ గా ఇస్రో, DRDO ఇట్లా అనుకుంటాం, బట్ ఇది వచ్చేటప్పటికి ఇస్రో అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్. సో ఎందుకంటే మైక్రో ప్రాసెసర్స్ కదా, సో వాళ్ళైతే డిజైన్ చేశారు. 32-bit మైక్రో ప్రాసెసర్స్ స్పేస్ మిషన్స్ కోసం వాడతారు. ఇస్రో మీకు గుర్తుంటది, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, INS తపస్య అంటే ఏంటి అని అడగచ్చు. స్టెల్త్ ఫ్రిగేట్. ఓకే, రీసెంట్ గా ఇది ఎక్కడ కమిషన్ చేశారు? గోవా షిప్ యార్డ్ లో. ఓకేనా, సో ఇదైతే అడుగుతారు. INS తపస్య ఇంపార్టెంట్ బిట్. గోవా షిప్ యార్డ్ లో ఇండియన్ నేవీ కమిషన్ అయితే చేసింది రీసెంట్ గా. నెక్స్ట్ బ్రహ్మాస్త్ర మిసైల్ అన్నది ఒకటి డెవలప్ చేసింది DRDO. రేంజ్ వచ్చేటప్పటికి 1500 కిలోమీటర్స్. ల్యాండ్ మీద నుంచి అండ్ సీ మీద నుంచి ఎక్కడి నుంచి అయినా మనం దీన్ని లాంచ్ చేయొచ్చు. అస్త్రా MK3 ఆర్ అస్త్రా MK Mark 3. ఓకే, ఈ మిసైల్ పేరు గాంధీవాగా మార్చారనమాట. ఇది ఏం మిసైల్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఓకే, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇది ఫ్లైట్ కి ఆల్రెడీ ఉంటది అనమాట, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కి ఉంటది, దాని నుంచి లాంచ్ చేస్తారు. దాని పేరు గాంధీవా కింద అయితే మార్చారు. నెక్స్ట్, వాట్ ఈస్ బయోసారథి ఇనిషియేటివ్? ఓకే, గవర్నమెంట్ రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ ఇనిషియేటివ్ గురించి మాట్లాడుకుంటే సపోర్టింగ్ బయోటెక్ స్టార్టప్స్, బయోటెక్ రిలేటెడ్ స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయడానికి అయితే లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్, ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ ఎవరు కండక్ట్ చేసింది? బేసిక్ గా ఇది మనకి ఎక్కడ కండక్ట్ చేశారంటే USA లో ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ గ్వామ్. ఓకేనా, అక్కడైతే కండక్ట్ చేశారనమాట. ఇది మనకి US నేవీ 7th ఫ్లీట్ పార్టిసిపేట్ చేసింది ఇందులో. ద ఎక్సర్సైజ్ టుక్ ప్లేస్ ఎట్ గ్వామ్. ఓకే, సో USA రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఇది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. VLS-RSAM సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేశారు DRDO అండ్ నేవీ. ఏంటది అంటే వెర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. వెర్టికల్లీ లాంచ్డ్ అంటే వెర్టికల్ గా పైకి లాంచ్ అయ్యి తర్వాత మనకి షార్ట్ రేంజ్ లో, ఓకే, షార్ట్ రేంజ్ లో మనకి సర్ఫేస్ నుంచి ఎయిర్ కి వెళ్లే మిసైల్ అనమాట. ఓకే, ఇది మనకి ఇండిజినస్లీ డెవలప్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది. ఓకే, ఎవరు లాంచ్ చేశారని కూడా అడగచ్చు. DRDO అండ్ ఇండియన్ నేవీ. ఓకేనా, మనకి ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఒక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి చేస్తారు. ఇది మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో అయితే జరిగింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ ఇండియా కో-హోస్టింగ్? ఓకే, ఫస్ట్ ఇండియా ఆఫ్రికా నేవల్ ఎక్సర్సైజ్ ఐకేమ్. ఓకే, ఐకేమ్ అనే ఎక్సర్సైజ్ మనకి ఇండియా ఆఫ్రికా ఫస్ట్ టైం చేస్తుంది అనమాట. మనకి ఎక్సర్సైజ్ ఇందులో 10 ఆఫ్రికన్ నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ టాంజానియా. ఓకేనా, టాంజానియా కో-హోస్ట్ చేస్తుంది. ఇండియన్ ఓషన్ లో జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అన్నది. నెక్స్ట్, విచ్ 2 countries పార్టిసిపేట్ ఇన్ బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ వరుణ 2025? వరుణ అనగానే ఇండియా అండ్ ఫ్రాన్స్ నేవల్ ఎక్సర్సైజ్. ఓకేనా, అది 3 గుర్తుండాలి. నెక్స్ట్, 14th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ రష్యన్ నేవల్ ఎక్సర్సైజ్ ఇందిరా. IN అంటే ఇండియా, IND అంటే అండ్ RA అంటే రష్యా, అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 14th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఇది 2 phases లో అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ చెన్నై అండ్ బే ఆఫ్ బెంగాల్. మనకి సీ ఫేస్ వచ్చేటప్పటికి బే ఆఫ్ బెంగాల్ లో జరుగుతుంది, హార్బర్ ఫేస్ వచ్చేటప్పటికి చెన్నైలో అయితే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ బోంగో సాగర్? బోంగో ఇదేంటంటే బంగ్లాదేశ్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా, బోంగో సాగర్. విచ్ కంట్రీ హోస్టెడ్ 12th ఎడిషన్ ఆఫ్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కాంజార్ 12? ఎవరు మనకి మన కంట్రీతో పాటు జాయింట్ గా హోస్ట్ చేస్తుందంటే కిర్జికిస్తాన్. ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ ఎక్కడ జరుగుతుంది మీకు అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్. ఓకేనా, సో జోధ్పూర్ లో అయితే జరుగుతుంది ఇది మీకు. నెక్స్ట్, రీసెంట్ గా మనకి ఫిట్ ఇండియా ఐకాన్ కింద యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మున్సుఖ్ మాండవీయ అయితే ఒకరిని అపాయింట్ చేశారు. ఎవరిని అంటే ఆయుష్మాన్ ఖురానా అనమాట. ఓకేనా, సో ఆయుష్మాన్ ఖురానాని ఫిట్ ఇండియా ఐకాన్ గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్, అపార్ ఐడి. రీసెంట్ గా మనకి గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా 1 నేషన్ 1 స్టూడెంట్ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అందులో భాగంగానే అపార్ ఐడి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ అపార్ ఐడి ఏంటంటే బేసిక్ గా మన ఎక్కడ
అకాడమిక్ రిలేటెడ్ పాస్పోర్ట్ లాగా అందులో మన అచీవ్మెంట్స్ కానీ మనకి సంబంధించిన క్రెడెన్షియల్స్ అవన్నీ అందులో ఫీడ్ అవి ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏంటి, పర్మనెంట్ అకాడమిక్ ఐడి ఫర్ స్టూడెంట్స్ అనమాట. అది మనకి వాట్ ట్రాజిక్ ఇన్సిడెంట్ అక్కడ్ విత్ సింద్బాద్ సబ్మెరైన్. సింద్బాద్ సబ్మెరైన్ యాక్చువల్ గా మనకి 6 టూరిస్ట్స్ దానిలో వెళ్తున్నారు రెడ్ సీలో, అదైతే మునిగిపోయింది అనమాట. రెడ్ సీ కిల్లింగ్ ఇట్ శాంక్డ్ ఇన్ రెడ్ సీ కిల్లింగ్ టూరిస్ట్ 6 మెంబర్స్ అయితే చనిపోయారు. సో ఎక్కడ ఇది మనకి హుర్గడా ఈజిప్ట్ కి దగ్గర అనమాట. ఓకే, హూ హ్యాస్ బికమ్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ కి ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు ఎవరు అయ్యారంటే విద్యా బాలన్. విచ్ సిటీ బికమ్ ఏషియాస్ బిలియనియర్ క్యాపిటల్. ఓకే, అకార్డింగ్ టు హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఏషియాస్ బిలియనియర్ క్యాపిటల్ గా ఇంతకుముందు ముంబై ఉండేది, ఇప్పుడు ముంబైని మనకి డీథ్రోన్ చేసి షాంఘై అయితే అయ్యిందనమాట. ఓకేనా, సో షాంఘై ఓవర్టుక్ ముంబై టు బికమ్ ఏషియాస్ బిలియనియర్ క్యాపిటల్. నెక్స్ట్ రీసెంట్ గా ఒక వాల్కెనో అయితే ఎరప్ట్ అయిందనమాట. అది ఎక్కడ అంటే మనకి ఫ్యూగో వాల్కెనో గ్యోటామాలా అనే ప్లేస్ లో అయితే అయ్యిందనమాట. ఓకే, నెక్స్ట్ మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే ఒక బుక్ అయితే రాయటం జరిగింది. సో దేని బేసిస్ లో జరిగింది అంటే ఇది మనకి ఇందులో ఏంటి ఇండియాస్ 1975 హాకీ వరల్డ్ కప్ విక్టరీ గురించి అయితే ఉంటది మనకి. సో 50 years మనకి 1975లో జరిగింది కదా. 15th March 1975 మనకి కోలాలంపూర్లో ఈ వరల్డ్ కప్ అయితే జరిగింది. అప్పుడు దానిలో మనం ఎలా గెలిచాం ఏంటి అన్న దాని రిలేటెడ్ అయితే ఈ బుక్ మార్చ్ ఆఫ్ గ్లోరీ అయితే రాశారు. అండ్ ఎవరు రాశారు అంటే కే అరుముగం అండ్ జర్నలిస్ట్ ఎరోల్ డి క్రూజ్. ఓకేనా, వీళ్ళిద్దరూ అయితే రాశారు అనమాట. బుక్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ కైలాష్ సత్యార్థి ఆటోబయోగ్రఫీ బుక్. దాని పేరేంటి అంటే మనకి దియా సలాయ్. ఓకే, విచ్ రెనౌండ్ ఒడియా పోయిట్ అండ్ పద్మభూషణ్ అవార్డీ పాస్డ్ ఏజ్ ఆఫ్ 91. సో రీసెంట్ గా మనకి ఒడియా పోయిట్ ఒక ఆయన పద్మభూషణ్ కూడా తీసుకున్న ఆయన చనిపోయారు. ఎవరు అంటే రమాకాంత్ రత్. సో ఈయన అన్నమాట. దేవ్ ముఖర్జీ అనే ఆయన రీసెంట్ గా చనిపోయారు. ఏ ఫీల్డ్ కి రిలేటెడ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు అయాన్ ముఖర్జీ తెలిసి ఉండొచ్చు, మనకి బ్రహ్మాస్త్ర ఇటువంటి కొన్ని సినిమాలు అయితే వచ్చాయి కదా, ఆ సినిమా డైరెక్ట్ చేసిన వాళ్ళ ఫాదర్ అన్నమాట దేవ్ ముఖర్జీ. సో ఆయన కూడా యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్. సో ఆయన అయితే రీసెంట్ గా చనిపోయారు. అండ్ ఐకానిక్ ఒడియా ఫిల్మ్ యాక్టర్. ఓకే, 130 ఫిలిమ్స్ దాకా చేశారు ఆయన కూడా చనిపోయారు. ఆయన ఎవరంటే ఉత్తమ్ మొహంతి. ఓకే, సో ఆయన కూడా చనిపోయారు అనమాట ఈయన. ఓకే, రీసెంట్లీ పాస్డ్ అవే. నెక్స్ట్ వెన్ ఈజ్ జీరో డిస్క్రిమినేషన్ డే. జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు అంటే మీకు March 1 అనమాట. ఓకే, అంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు అన్న దానికోసం. దీని థీమ్ వచ్చేటప్పటికి వీ స్టాండ్ టుగెదర్ అనమాట. ఓకేనా, ఇయర్ దీని థీమ్ వచ్చేటప్పటికి వీ స్టాండ్ టుగెదర్. నెక్స్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు March 3. ఓకే, March 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అయితే జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన థీమ్ గురించి మాట్లాడుకుంటే మనం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. ఓకే, సో ఇది మనకి థీమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్. ఓకేనా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు March 8. సో March 8 మనకి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి థీమ్ ఏంటి అంటే మనకి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనమాట థీమ్ వచ్చేటప్పటికి. సో వీటికి పెద్ద మాట్లాడేది ఏముండదు, జస్ట్ డే అండ్ థీమ్ అయితే చూసుకోవాలి. సో ఇది వచ్చేటప్పటికి వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే వచ్చేటప్పటికి March 15 అనమాట. ఓకేనా, సో ఇది దాని కన్స్యూమర్ అవేర్నెస్ అన్నది పెంచడం కోసం రైట్స్ గురించి. నెక్స్ట్ థీమ్ వచ్చేటప్పటికి జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అన్నది ఈసారి థీమ్. దీనికి మీరు ఏం చేయక్కర్లేదు, రిపీటెడ్ గా వీడియో PDFs చూస్తూ ఉండి ప్రాక్టీస్ కి మీరు టెస్ట్ రాస్తూ ఉన్నారనుకోండి, రీటెస్ట్ కూడా రాయొచ్చు మన యాప్ లో. ఒకసారి మీరు తప్పు పెడితే అక్కడితో అయిపోయిందని ఏం లేదు, మళ్ళీ రీటెస్ట్ తీసుకోండి, మళ్ళీ రాయండి. సో అవసరమైతే నేను బ్రేక్ చేసి పార్ట్లుగా కూడా పెడతాను మీకు కావాలి అనుకుంటే. అలా కూడా రాసుకుంటే ఏంటంటే మీకు రిపీటెడ్ గా చూస్తుంటే ఆన్సర్ గుర్తొస్తుంది ఖచ్చితంగా ఎగ్జామ్ లో. ఓకే, బండగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అన్నది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది వచ్చేటప్పటికి March 20 అనమాట. సో March 20 మనకి. నెక్స్ట్ దానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అనమాట. ఓకేనా, కేరింగ్ అండ్ షేరింగ్ ఇది ఈ ఇయర్ థీమ్. ఎవ్రీ ఇయర్ అదే ఉంటుంది అనుకోవద్దు. నెక్స్ట్ పోయిట్రీ డే March 21. థీమ్ ఏంటి మనకి పోయిట్రీ అంటే పోయిట్రీ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇంక్లూజన్. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 2025 ఎప్పుడంటే March 21. పోయిట్రీ డే ఇది రెండు సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే ఫారెస్ట్ లో కూర్చొని పోయిట్రీ రాసుకున్నాడు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థీమ్ వచ్చేటప్పటికి మనకి ఫారెస్ట్ అండ్ ఫుడ్. ఓకేనా, నెక్స్ట్ వాటర్ డే ఎప్పుడు మీకు March 22. ఓకేనా, సో నెక్స్ట్ థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే వచ్చేటప్పటికి
గ్లేషియర్ ప్రిజర్వేషన్. ఓకే, అది మన థీమ్ ఈ ఇయర్. నెక్స్ట్ వరల్డ్ మెట్రలాజికల్ డే 23rd March. ఎందుకంటే టు మార్క్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిన డేకి గుర్తుగా అది ఆ డే చేసుకుంటారంట. సో థీమ్ వచ్చేటప్పటికి క్లోజింగ్ ద ఇయర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. ఓకే, మెట్రలాజికల్ డేకి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ డే March 24th. ఓకే, సో March 24th మనకి ట్యూబర్క్లోసిస్ డే. అండ్ దీనికి ఈసారి థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. అది మనకి బేసిక్ గా మొత్తం కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మార్చికి సంబంధించి అన్ని అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, డిఫెన్స్ అన్నిటి గురించి. వీటికి సంబంధించి చెప్పాను కదా, మీరు యాప్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అందులోకి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే వీడియో ఉంటుంది అండ్ దాంతోపాటు పీడిఎఫ్స్, మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ పీడిఎఫ్ ఉంటుంది దీని రిలేటెడ్. అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ కి మీరు ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు దాని మీద, కరెంట్ అఫైర్స్ మీద. సో ఓవరాల్ గా ఇవన్నీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే, అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ టెక్నీషియన్ ఏదైనా కావచ్చు, మన దగ్గర ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. నేను మెయిన్ గా ఏఎల్పీ అండ్ తర్వాత ఏఎల్పీ టెక్నీషియన్, దాంతోపాటు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. ఇంకా బెటర్ ఇనిషియేటివ్స్, ఇంకా బెటర్ కంటెంట్ యాడ్ చేస్తూనే ఉంటాం, ఇంకా చేంజ్ చేస్తూనే ఉంటాం. సో ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే కరెంట్ అఫైర్స్ అన్నీ అయితే మీకు అక్కడ కనిపిస్తుంటాయి, తీసుకోవచ్చు. మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఫ్రీయే, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు అందులో. బట్ మిగతావి మీరు పే చేసి తీసుకోవచ్చు అనమాట. ది బెస్ట్ క్లాసెస్, ఒక పుస్తకం కంటే బెటర్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి, డెమోస్ కూడా ఉంటాయి. సీరియస్ ఆస్పిరెంట్స్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ దాంతోపాటు నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఫాలో అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను రీసెంట్ గానే ఏఎల్పీకి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో చేశాను. అండ్ దాంతోపాటు ఎన్టీపీసీకి రిలేటెడ్ కానీ, ఏఎల్పీ రిలేటెడ్ కానీ, రైల్వే లేకపోతే ఎస్ఎస్సి ఇట్లా దానికి రిలేటెడ్ చాలా క్లాసెస్ అయితే మనం చాలా ప్లేలిస్టులు అయితే చేసాం. ఒకసారి మీరు మన ఛానల్లో ప్లేలిస్టులు చూడండి, మీకు చాలా మంచి క్లాసెస్ అయితే అక్కడ చాలా వరకు దొరుకుతాయి. అండ్ మెయిన్గా ఇప్పుడు నేను మీకు ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళకి లాస్ట్ మినిట్లో డెఫినెట్గా ఉపయోగపడతాయి ఈ టాపిక్స్ అన్నవి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని ఎక్కువ తీసుకొస్తాను నేను కూడా. సో అదనమాట ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఎలాంటి వీడియో కావాలి, ఆర్ మీ ఫీడ్బ్యాక్ కానీ మీకు ఇంకేమన్నా థాట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.